పాపము యొక్క బరువు ఏంటి? దైవజనులు దీని గురించి తెలియజేస్తూ ఒక మాట అన్నారు. ఇసుక కంటే ఇటుక బరువు, ఇటుక కంటే బండ బరువు, బండ కంటే కొండ బరువు, కొండ కంటే పర్వతము బరువు, పర్వతము కంటే పాపము బరువు. 2000 సంవత్సరముల క్రితము దేవుడు ఈ లోకానికి నరావతారిగా వచ్చివేసి ఈ బరువైన పాపమును లోకములో ఆదాము మొదలుకొని లోకాంతము వరకు ఉన్న మానవులందరి యొక్క పాపములు ఆయన మీద వేసుకున్నారు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించునన్నారు. పాపి, రోగి, బీదవాడ, అప్పులున్నవాడా, ఆస్తిపోయినవాడా, యేసు నామస్మరణ ఎంచి చూడు. ఇసుక కన్నా ఇటుక బరువు, ఇటుక కన్నా బండ బరువు, బండ కన్నా కొండ బరువు, కొండ కన్నా పర్వతము బరువు, పర్వతము కన్నా ఎన్నో రెట్లు బరువైన పాప భారమును యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీద వేసుకున్నారు.